హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ప్రభాస్ ఈ పేరు వింటేనే తెలియని గూస్ బంప్స్ వస్తాయి సో ఒక పాన్ ఇండియా లెవెల్ హీరో అయినటువంటి మన ప్రభాస్ మీద ఈ మధ్య చాలా వార్తలు అయితే బాగా వైరల్గా ఉన్నాయన్నమాట సో అందులో ముఖ్యమైన వార్త ఏంటంటే జనవరి 22 ఇది మనందరికీ నాకు తెలిసినంత వరకు గుర్తుండిపోయే డేట్ అనమాట ఎందుకంటే ఇండియాలో ఉన్నటువంటి చాలా మంది ప్రజలు కోరుకుంటున్నటువంటి ఒక కళ నెరవేరబోతుంది జనవరి 22న అదే అయోధ్యలో రామ మందిర నిర్మాణం సో రామ మందిర నిర్మాణం స్టార్ట్ అయిపోయి ఆ గుడిని అయితే ఓపెన్ చేయబోతున్నారు అనమాట జనవరి 22న దీనికి సంబంధించి ఇండియాలో ఉన్నటువంటి చాలా రామ మందిరాల్లో కూడా పూజలు అయితే మొదలయ్యాయి సో దీనికి సంబంధించిన ఒక లేటెస్ట్ వీడియో అంటే బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ అనేది అయితే మనకి నిన్న చూపించడం జరిగింది అండ్ విగ్రహం చాలా అందంగా ఉంది ఇప్పటి వరకు అంటే ఇది వరకు రామాలయం గురించి చాలా వార్తలు వచ్చాయి కానీ ఈ రామాలయం అంటే జనవరి 22వ తేదీన మొదలు కాబోతున్నటువంటి ఈ అయోధ్యలోని రామ మందిరంలో ఎవరైతే వస్తారో సో వారందరికీ ఆ మొదటి రోజు భోజన ఖర్చు మన రెబల్ స్టార్ ప్రభాసే పెట్టబోతున్నారు దానికల్లే ఒక 50 కోట్ల రూపాయల విరాళాన్ని ఇచ్చారు సో ప్రభాస్ గారి మనసు అటువంటిది సో ప్రభాస్ గారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు బట్ ఎవరికి తెలియకుండా లైక్ అదే విధంగా రామ మందిరంలో మొదటి రోజు పెట్టబోతున్నటువంటి భోజనాలకి ప్రభాస్ గారు 50 కోట్ల రూపాయలు పెడుతున్నారు అనేటటువంటి వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అండ్ రీసెంట్గా కూడా ఒక మంత్రి ఒక స్టేజ్ మీద చెప్పడం జరిగిందనమాట సో ప్రభాస్ అయోధ్యలో రాముడి మందిరాల్లో మొదటి రోజు భోజన ఖర్చు అతనే భరిస్తున్నాడు అని చెప్పి సో ఈ వార్తల్లో చాలా వరకు క్లారిటీ అక్కడక్కడ మిస్ అవుతుంది అంటే స్టార్టింగ్లో ఈ వార్త వచ్చినప్పుడు వావ్ అసలు ప్రభాస్ లాంటి ఒక వ్యక్తి ఇటువంటి ఒక మంచి పని చేస్తున్నాడా అనేటటువంటి వార్తలు మొదట్లో ఎలా అయితే వచ్చాయో కొద్ది రోజులు అంటే కొద్దిగా క్షణం అవుతుండే కొద్దీ ఏమైపోయిందంటే అసలు అది నిజమైన వార్త కాదు ఇది ఒక రూమర్ మాత్రమే ప్రభాస్ 50 కోట్ల విరాళం అయోధ్యలోని రామ మందిరానికి ఇచ్చాడు బట్ మొదటి రోజు భోజనాలు ప్రభాస్ పెట్టిస్తాను అని అన్నాడు అనేటటువంటి వార్త ఎంతవరకు నిజం కాదు అనేటటువంటిది ప్రభాస్ టీమే కొంతమంది బయటకు వచ్చి చెప్పారు అని కొన్ని సోషల్ మీడియా వార్తల్లో అయితే వైరల్ అవుతున్నాయి అనమాట సో ప్రభాస్ అయోధ్యకు 50 కోట్లు ఇవ్వడం వరకు మాత్రం మనందరికీ తెలిసినటువంటి ఒక నిజం బట్ మొదటి రోజు భోజన ఖర్చు అతను భరిస్తున్నాడా లేదా అన్నది మాత్రం ఐ థింక్ ప్రభాస్కి మాత్రమే తెలియాలి ఇంకా దానికి సంబంధించి పూర్తి క్లారిటీ ఉన్నటువంటి విషయాలు అయితే ఏవి బయటకు రాలేదు సో ప్రస్తుతానికి వాట్ ఎవర్ మన పాన్ ఇండియా స్టార్ అయినటువంటి ప్రభాస్ అయోధ్యలోని రామ మందిరం కోసం 50 కోట్లు విరాళం ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అండ్ చాలా గొప్ప విషయం కూడా అండ్ నాట్ ఓన్లీ ప్రభాస్ చాలా మంది కూడా విరాళాలు ఇవ్వడం జరిగింది సో వారందరి గురించి నేను తర్వాత వీడియోలో చెప్తాను ప్రస్తుతం ప్రభాస్ గురించి మరో వార్త కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్ వచ్చినటువంటి సలార్ సినిమా గురించి సో ఈ సలార్ సినిమా ప్రస్తుతం ఒక 750 కోట్ల వరకు నియర్లీ రీచ్ అయిందనమాట ఇంకా థియేటర్లోనే ఆడుతుంది బట్ స్టిల్ ఇది థియేటర్లో ఆడుతుండగానే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్గా ఇది జనవరి 21వ తారీఖున స్ట్రీమింగ్ అవ్వడం మొదలైంది సో దీనివల్ల ఏంటంటే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఫైర్ మీద ఉన్నారనమాట అంటే సినిమా నియర్లీ ఒక 1000 కోట్లు క్రాస్ దగ్గరలో ఉన్నటువంటి టైంలో ఈ విధంగా ఓటీటీ ప్లాట్ఫామ్కి ఇచ్చేసి ఇంకా థియేటర్కి వెళ్ళి ఎవరు చూస్తారు అనేటటువంటి ఒక కోపాన్ని అయితే చూపిస్తున్నారు సో నార్మల్గానే మనకి ప్రభాస్ సినిమా రిలీజ్ అయిన టైంలో మన బాలీవుడ్ భాష అనేటువంటి షారుఖ్ ఖాన్ మూవీ డంకీ కూడా రిలీజ్ అవడం అండ్ ఆ టైంలో డిఫరెంట్ కాంట్రవర్సీస్ అయితే నడిచాయి రెండు సినిమాల కంటే సలార్ సినిమాకి టికెట్లు ఇవ్వకుండా కావాలని డంకీ సినిమాకి ఇచ్చారని మనం చాలానే వినున్నాం సో ఆల్రెడీ ఇప్పటికే సలార్ సినిమాని చాలా వరకు తొక్కడానికి ప్రయత్నించారు సో ఇది ఎందుకు కొత్త తరహా అంటే ఓటీటీకి ఎందుకు అప్పుడే ఇవ్వడము నార్మల్గా కూడా సినిమా రిలీజ్ ఒక 4 వారాల తర్వాతే ఇస్తారనమాట అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రొడ్యూసర్స్ ఒప్పందం ప్రకారమే ఓటీటీ ప్లాట్ఫామ్కి ఇవ్వడం జరుగుతుంది సో ఇంత త్వరగా థియేటర్లో సినిమా ఉండగానే ఎందుకు ఓటీటీ ప్లాట్ఫామ్కి ఇస్తున్నారు అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ అయితే మాత్రం ఫుల్ ఫైర్లో ఉన్నారు ప్రెజెంట్ బట్ ప్రస్తుతానికి అయితే నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ చేసేసింది అనమాట సలార్ సినిమాని సో ఇన్ కేసు ఎవరైనా కానీ థియేటర్లో చూడని వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా సినిమా చూడడం మంచిది సో పైరసీలు ఎంకరేజ్ చేయకుండా అండ్ రాంగ్ ప్లాట్ఫామ్స్ రాంగ్ వెబ్సైట్స్లోకి వెళ్ళి సినిమాని చూడకుండా మాక్సిమం జెన్యూన్గా సినిమాని చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే అది మన ప్రభాస్ సినిమా సో వాట్ ఎవర్ మీరేమనుకుంటున్నారు అయోధ్య రామ మందిరానికి ప్రభాస్ 50 కోట్లు అంటే విరాళంగా ఇచ్చి ఉంటే మంచిది అంటున్నారా లేదా భోజనాలు పెడితే మంచిది అనుకుంటున్నారా అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ అంతేకాకుండా సలార్ అప్పుడే ఓటీటీలోకి రావడంపై మీ అభిప్రాయం ఏంటో అన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్